ఇంట్లో ఉండేదానికి ఎందుకు మంచి చీరలు? అన్నీ కట్టి కట్టి ఉతికి ఇస్త్రీ చేసి చినిగిపోయేదానికా? ఇంట్లో ఉండేదానికి ఈ చీర చాలు, నువ్వు గమ్మున ఉండు. మే గీత, ఏంది నువ్వు అచ్చమ్మ అమ్మ మాట్లాడినట్టు మాట్లాడుతున్నావేంది? మీ అమ్మ మాట్లాడినట్టు మాట్లాడాల్సిన కర్మ నాకేంది? నేను నాలాగే మాట్లాడుతున్నాను. ఇదిగో ఇట్ట ఇస్త్రీ లేని చీర కట్టుకోబాక, మంచిది కట్టుకో. ఇప్పుడేంది? చీరకి ఇస్త్రీయే కదా కావాల్సింది, నువ్వే ఇస్త్రీ చేసేయ్. ఏందే అధికారం రాగానే అధికారం చెలాయిస్తున్నావా? మొగుడుండేది ఎందుకు? పెళ్ళానికి ఆ మాత్రం ఇస్త్రీ చేసి పెట్టవా ఓ చీర? ఎందుకు చేసి పెట్టినా? బ్రహ్మాండంగా చేసి పెడతా. ఇస్త్రీ పెట్టాడుందే. యో 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 యో, ఏం చేస్తున్నావు? ఇస్త్రీ చేయబోతున్నా. ఏంది ఇస్త్రీయా? నువ్వే కదా దీన్ని ఇస్త్రీ చేయమన్నావో. ఇస్త్రీ చేయమన్నాను, ఇస్త్రీ పెట్టేందుకు తీసుకుంటున్నావు? ఇదేంది? ఇస్త్రీ పెట్టలేకుండా ఎడమ ఇస్త్రీ ఎట్ట చేస్తారు? నువ్వు సడన్ గా నిద్ర లేచేసరికి కన్ఫ్యూజన్ లో ఉన్నట్టుండవు. సరే పోయి స్నానం చేసి రాపో, నేను ఇస్త్రీ చేసి పెడతా. నువ్వు ముందు ఇస్త్రీ పెట్టిటి. ఏంది మే పొండాటి నీ రచ్చ? ఇస్త్రీ పెట్టలేకుండా ఇస్త్రీ చెయ్యి. ఇస్త్రీ పెట్టలేకుండా ఇస్త్రీ ఎట చేసేది మే? చెప్పు. అవును, ఇస్త్రీ పెట్టెతో చేస్తే కరెంటు ఛార్జ్ అవుతుంది. ఏంది నువ్వు అనేదే? ఇస్త్రీ పెడితే కరెంట్ ఛార్జ్ అవుతా? అవును, కరెంటు బిల్లు ఎవరు కడతారు మరి? నెల అయితే నేనే కట్టాలి కదా. ఏంది మేము ఇట్ట మాట్లాడుతుండవా? ముందు పొదుపు నేర్చుకో. అంతా ఊరికే ఖర్చులు పెట్టేస్తే కొండలైనా కరిగిపోతాయి. ఇస్త్రీని ఇస్త్రీ పెట్టలేకుండా చెయ్యి. ఇస్త్రీ పెట్టలేకుండా ఇస్త్రీ ఎట్ట చేసేది? చెప్పు కొద్దిగా చెప్పు. ఏముంది, చీరని శుభ్రంగా మడిసి బెడ్ కింద పెట్టి బెడ్ మీద నువ్వు అటు ఇటు దొర్లు. ఆ చీర అణిగి ఆటోమేటిక్ గా ఇస్త్రీ అయిపోతుంది. ఏంది? చీరని మడత పెట్టేసి దాన్ని బెడ్ కింద పెట్టేసి నేను దాని మీద దొరలాలనా? దొర్లు. నేనొచ్చేలోపు దొర్లి ఇస్త్రీ చేసి పెట్టు, నేను పోయి స్నానం చేసి వస్తా. ఇదిగో ఈ తాళం జాగ్రత్త. ఊయమ్మో, వద్దులే, నా దగ్గరే ఉంటుంది, జాగ్రత్తగా. ఏంది మే, నా మీద కూడా నమ్మకం లేదా నీకు? డబ్బులు కడ ఎవరిని నమ్మకూడదు. ఏంద్రా సామె, నిద్రపోయి లేచేటప్పటికి నా పెళ్ళమ్మ అమ్మ మాదిరి మాట్లాడుతున్నదే. అమ్మ గురించి ఎక్కువ ఆలోచించినట్టున్నది, పాపం పిచ్చిది. సర్లే, స్నానం చేస్తే అంతా సరైపోద్ది. ఇప్పుడు ఇస్త్రీ చేసేదట్టబ్బా. సరే, స్నానానికి పోయింది కదా, ఇస్త్రీ పెట్టి చేద్దాం. ఏంది ఇస్త్రీ పెట్టి తాకుతా ఉన్నా? తలస్నానం చేసా, మళ్ళీ ఇప్పుడు సబ్బేసి స్నానం చేస్తే అనవసరంగా సబ్బు అరిగిపోతుంది. ఏం చేద్దాం? శుభ్రంగా అర బకెట్ తో స్నానం చేసుకుందాం. అసలే పూజ చేసుకోవాలి. పూజ చేసుకునే ముందు
ఇప్పుడు ఈ జగ్గు నీళ్లతో ఇంటిల్లిపాది సబ్బు స్నానం చేసేయొచ్చు. సబ్బు అదా, సబ్బు స్నానం అయిపోతుంది. నువ్వు సబాష్ గీత, తెలివితేటలు బాగా పెరిగిపోతున్నాయి. ఇదే స్పీడ్ తో ఉన్నావంటే ఈ సబ్బుని ఎలాగైనా ఓ 2-3 సంవత్సరాలు లాగించేయొచ్చు. అమ్మయ్యా, కడవలే, రొంబ థ్యాంక్స్ అప్పా. పగటిపూట అట్ట కునుకు తీసానో లేదో కల్లో మా అత్తగారు నగలు డబ్బులు దోచుకుపోయినట్టు కళ్ళొచ్చింది. ఇప్పుడు చెక్ చేసుకున్నా, నగలు డబ్బులు అన్నీ అట్నే ఉన్నాయి. అట్నే కాపాడుతండ్రి. ఇప్పుడు నీకు ఇంటిలిపాదిని నుంచోబెట్టి బ్రహ్మాండమైన పూజ చేస్తాను. ఏలుమలయప్ప, మురుగన్కి మొక్కానని నువ్వు కోపడబాక. నువ్వు చల్లగా చూడు. ఏమైనా మురుగన్ పుట్టింటి దైవం, కానీ అత్తారింటి దైవం వచ్చేసి నువ్వే కదా. పైగా వడ్డీ కాసుల వాడివి. నీకు కూడా థ్యాంక్స్ స్వామి. నీకు కూడా బ్రహ్మాండంగా పూజ చేస్తా. ఇప్పుడు పురుషా పురుషా పొన్నాడే అందరినీ పిలవండి, పూజ చేసుకోవాలి. ఏ అందరినీ పేరు పేరున పిలవాలంటే అవుతుందా ఏంటి? అందరినీ పేరు పెట్టి పిలవాలనంటే జైల్లో అటెండెన్స్ చెప్పి పిలిచేంత మంది ఉన్నారు మన ఇంట్లో. ఓ, నీకంత శ్రమ ఎందుకులే పొన్నాటే, నేనే పిలుస్తా. అరే పెద్దోడా, చిన్నడా, పోరి, వదినా, నాయనా, అందరూ రండి. ఏందిరా గావు కేకలేస్తా ఉండవా? పూజ చేసుకోవాలంటా ఉండదు మీ కోడలు. చేసుకొని దానికి మేమంతా ఎందుకు? ఏం మామ అట్లా అంటారు? నేను మొదటిసారిగా పగ్గాలు చేతబట్టిన తర్వాత మొదటి పూజ ఇది. మీరందరూ ఉండాలా లేదా? ఓహో, ప్రమాణ స్వీకారమా? అయితే ఉండాల్సిందేలే. అవునవును, అట్లాంటిదే. ప్రమాణ స్వీకారం కూడా ఉంది చివర్న. మరి మా అత్తగారిని మీ అత్తగారిని కూడా పిలవండి. ఇప్పుడు ఇంటి పెద్దవు నువ్వు పిలిస్తేనే బాగుంటదమ్మా. పెత్తనం తీసుకున్న తర్వాత తప్పుతుందా? సరే, అత్తగారు, మా అత్తగారిని కన్నా అమ్మగారు ఇద్దరూ ఒకసారి పూజ గదికి వస్తారా? ఎందుకు పిలిచండి నన్ను? అమ్మమ్మమ్మో, కనకం నువ్వేనా? సడన్ గా 20 ఏళ్ళు తెగిపోయినట్టుందే. అబ్బబ్బబ్బబ్బబ్బా, కొత్త కరెన్సీ నోట్లాగా తడతడలాడిపోతున్నావే. చిచ్చే, నన్ను డబ్బుతో పోలుస్తావేంది? నీకు డబ్బుతో పోలిస్తేనే ఇష్టం కదే. ఏంది డబ్బు? కుక్కందంతే డబ్బులు రాలుతాయి. డబ్బు ఈ రోజు వచ్చిద్ది, రెబ్బోయిద్ది. అయినా నేనంత కక్కుర్తి మనిషిని గాను. ఉన్నంత వరకు జల్సాగా అనుభవించి చచ్చిపోవాలా. ఏంది కనకం, నువ్వేనా మాట్లాడేది? అత్తవు, నీ కూతురేనా లేకపోతే ఎన్నాళ్ళు దాచిపెట్టినా నీ చిన్న కూతురు ఏమైనా ఉండదా? చిన్నోర్మి, ఏంటా మాటలో? మరి డబ్బుని ఇలా తీసి పడేస్తుంటే అనుమానం వచ్చింది. డబ్బును అలా తీసి పాడేసేస్తే పాపాలు చుట్టుకుంటాయి. ధనం మూలం ఇదం జగత్ అన్నారు. ఈ ప్రపంచం మొత్తాన్ని నడిపించేది డబ్బు మాత్రమే. ఇదేంది ఇదే? కనకం మాట్లాడాల్సిన మాటలు కోడలు మాట్లాడుతుందా? ఎందుకు పిలిచండి నన్ను? ఎందుకా? పూజ చేయడానికి. ఆగాగోగో, నేను చేస్తా పూజ. హలో అత్తగారు, మీరుండండి, నేను చేస్తాను పూజ. మే పెద్దదాన్ని నేను పూజ చేస్తా. మీరు నాకంటే వయసులో పెద్ద అవ్వచ్చు, కానీ ఇప్పుడు ఇంటికి పెద్దని నేను. ఇప్పుడు పవర్ నా చేతిలో ఉంది. అధికారం నీ చేతికొచ్చేస్తే పూజకు నువ్వే చేసేస్తావా? మరి ఇంట్లో చీపురు పుల్ల కాడ నుంచి ప్రతిదీ నా ఇష్ట ప్రకారమే జరగాలి. ఇన్నాళ్ళు మీ ఇష్ట ప్రకారమే చేశారు కదా. సర్లే కాని రే తిరుపతి, నేను సెల్ ఫోన్ అడిగాను కదరా, ఏది? అమ్మా సారీ మా, మర్చిపోయాను, ఆ జేబులో ఉండదు. ఇదిగో.
ఫోనా? ఆ 1,00,000 రూపాయలు పెట్టి కొన్నా. కనకం, నువ్వు 1,00,000 రూపాయలు పెట్టి ఫోన్ కొన్నావా? ఏంది చేసేది? ప్రస్తుతానికి మనూళ్ళో 1,00,000 రూపాయలకి మించి ఫోన్ లేదట. రేపు మార్కెట్లో 10 లక్షల రూపాయల ఫోన్ ఏమైనా వస్తుందేమోనని కనుక్కుంటా. నా స్టేటస్ కి తగ్గట్టు ఉండాలిగా మరి. అట్నే రే తిరుపతి, కార్లో పెట్రోల్ ఫుల్గా కొట్టించి పెట్టు. బయటికి పోయి సరదాగా తిరిగే పనులుండాయి. ఏంది? పెట్రోల్ ఫుల్లుగా కొట్టించి తిరుగుతారా? సరే ఉండండి, మీ సంగతి తర్వాత చెప్తాం. ముందు పూజ కానిద్దాం. 1,00,000 రూపాయలు పెట్టి ఫోన్ కొంటారా? 1,00,000 అనుకున్నారా, రూపాయి అనుకున్నారా? ఏయ్, నా డబ్బులు నా ఇష్టమే. అధికారం నా చేతికి అప్పచెప్పేసినారు. నాకు చెప్పకుండా రూపాయి కూడా ఖర్చు పెట్టకూడదు. నేను అధికారం నీకు ఇచ్చేసిండా. నా డబ్బులు నా కాడున్నాయి, నువ్వు దాంట్లో కలగ చేసుకోబాకో. అబ్బబ్బబ్బ, గొడవ పడబాకండి, బయట వాళ్ళు పరుగు పోద్దే. వింటా విన్ని అధికారం చేతికి రాగానే ఇది చేసే దురాగతాలన్నీ ప్రపంచానికి తెలుస్తాయి. మావ్ గమనుండమా, మనం దీనిలాగా చీప్గా అరుచుకుంటే బయట జనాల ముందు పల్చబడిపోతాం. మనము పరువుగా బతికేవాళ్ళం. ఇంటి గుట్టు ఏదైనా 4 గోడల మధ్యనే ఉండాలి. గమనుండో, పోతే పోయిందే. ఆహా, కనకం ఏంది పూర్తిగా రివర్స్ అయిపోయిందే. ఆ పూజ మొదలెట్టచ్చా? కానీ అమ్మ కానీ, తొలి పూజ కనీసం చక్కెర పొంగలైనా దొరుకుద్ది మాకు. ఎన్నాళ్ళు కొబ్బరి మొక్కే తింటూ బతికాం. ఇదిగో గీత, నువ్వు అధికారం చేతిలోకి తీసుకున్న తర్వాత తొలి పూజ. తొలి దీపం పెట్టేటప్పుడు పాత ఒత్తి ఉండకూడదు, తీసేసి కొత్త ఒత్తి పెట్టు. తప్పకుండా. అసలు ఇంత పెద్ద ఒత్తి పెట్టొచ్చునా? ఇంత పెద్ద ఒత్తి పెడితే నూనె మొత్తం పీల్చేస్తుంది, త్వరగా నూనె అయిపోతుంది. ఆ? జీవితం అంటే పొదుపుగా ఉండాలా. చంద్రుడికో నూలు పోగు అన్నారు, ఇప్పుడు దేవుడికో నూలు పోగుతో దీపం పెడతా. మా అమ్మాయినా ఏం కదరా సామె, ఒత్తైనా మంచి ఒత్తేసేదే. మే గీతేంది మరి నూలు పోగు పెడతాం దీపానికే. ఊరుకో. ఓ, ఉస్సు. ముందు ముందు ఏముందో. స్వామి, దీపం పెట్టగానే అందరూ అగరొత్తులు వెలిగిస్తారు, నేను మాత్రం వెలిగించను. అగరొత్తులు వెలిగిస్తే విపరీతమైన పొగొస్తుంది. పొగ త్రాగుట ఆరోగ్యానికి హానికరం అన్నారు. అది నీ ఆరోగ్యానికే మంచిది కాదు, మా ఇంటికి మంచిది కాదు. ఇన్నాళ్ళు ఈ వివరం తెలియకుండా భక్తులందరూ చంపేస్తుండారు నిన్ను. ఇక నుంచి నువ్వు పొగ లేకుండా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవచ్చు. అట్నే ఇంకో విషయం, ఇంటి పెద్ద కొడలు కడుపుతో ఉంది. కడుపుతో ఉండేటప్పుడు ప్రసవం వరకు కొబ్బరికాయ కొట్టకూడదు. అందుకని నీకింకో 10 నెలల దాకా కొబ్బరికాయ కూడా లేదు. చూసినవరా తిరుపతి, వదిన కడుపుతో ఉండేది అవకాశంగా తీసుకున్నా కొబ్బరికాయ క్యాన్సిల్ చేసిందే. ఏం జరుగుతుందమ్మే? నీకు అగరత్తులు కర్పూరం లేనంత మాత్రాన హారతికి ఏ లోటు చేయను. కర్పూరపు ఉండ వెలిగిస్తా, పెద్ద ఉండ. ఇదిగో కర్పూరం. పేపర్ తీసుకుని కర్పూరం అంటావేందమ్మా? దీని మీద ఏం రాసిందో చూడండి. కర్పూరం. ఇదేంటిప్పుడు? కర్పూరం. ఇప్పుడు దీన్ని ఉండ చేస్తే ఏమైంది? ఉండయింది. పేపర్ మీద ఏముంది? కర్పూరం. ఇది కర్పూరపు ఉండా. ఆ? ఏంది అరాచకం? చూడు. ఏంది స్వామి ఇది? పిసను కొట్టుదిదే.
కర్పూరం వెలిగిస్తే ఖర్చయిపోద్దని కాగితం మీద కర్పూరం అని రాసి దాన్ని ముడి చుట్టేసి కర్పూరం ముద్దని చెప్పేసి హారతిస్తా ఉండదు చూడు. ఆ వినబడతా ఉండాయి అన్ని. నీ ఇష్టానికి పెద్ద పెద్ద కర్పూరపు ఉండలు పెట్టి హారతిలిస్తా ఉంటే ఆస్తి మొత్తం హారతి కర్పూరం అయిపోతది. ఏదైనా టెక్నికల్ గా ఫాలో అవ్వాలా. ఇక నుంచి మీరెప్పుడైనా పూజ చేసుకునేటప్పుడు కూడా ఇదే టెక్నిక్ ని ఫాలో అవ్వండి. ఇక నుంచి కర్పూరం కొనేదిలా, హారతి తీసుకోండి. గబగబా కానియండి, కర్పూరం అయిపోతాడులా. నువ్వు వెళ్ళు. అమ్మయ్యా, హారతి అయిపోయింది. ఇప్పుడు తీర్థ ప్రసాదం. తీర్థ ప్రసాదం ఆహారం తీసుకునేటట్టు తీసుకోకూడదు. ప్రసాదాన్ని ప్రసాదంగా తీసుకోవాలా. అందుకని అందరికీ ఫిల్లర్ తో రెండు చుక్కలేస్తా. నోట్లు తెరవండి. అట్నే నోరెళ్ళబెట్టుండండి. తీర్థం పోసేస్తా. మావగారు ఫస్ట్ మీకే. ఓయమ్మా, చిన్నప్పుడు ఇప్పుడు పోలియో డ్రాప్స్ వేసుకున్నది గుర్తొస్తున్నది నాకు. అత్తగారు నోరు అట్నే తెరుచుకుని ఉండండి, నేనేస్తా. తీర్థం అయిపోయింది. అమ్మా, ఏమ్మా ప్రసాదం చక్కెర పొంగలేగా? అవును మామా, చక్కెర పొంగలే. అబ్బా పోనీలే, కనీసం చక్కెర పొంగలైనా దక్కించినావు. నోర్లు అట్లే పట్టండి. ఏందమ్మా చక్కెర తీసుకుని నోరు పట్టమంటున్నావు? అవును బావగారు, చక్కెర పొంగలేగా అడిగింది మీరు. చక్కెర చూపింది చక్కెర పొంగల్ అంటావిందే? అవును, ఇది రెండు పలుకులు నోట్లో వేసానంటే అది లోపలికి పోతుంది. మన శరీర వేడికి అది పొంగుతుంది. అదే చక్కెర పొంగల్ అన్నమాట. ఇట్నే నోర్లు తెరుచుకుని ఉండండి, చెప్తా. అయిపోయింది, పూజ అయిపోయింది. చక్కెర పొంగల్ భలే కాన్సెప్ట్ రా స్వామి. ఇప్పుడు అందరూ ప్రమాణం చేయండి. మేం ప్రమాణం చేసేదేందే? అవును, మీరే ప్రమాణం చేయాలి. అదేందమ్మా, కొత్తగా అధికారం తీసుకుంది నువ్వు కదా ప్రమాణం చేయాలా? అధికారం తీసుకున్న నాకు సరిగ్గా పాలించడం వచ్చు, కానీ ప్రజలు సక్రమంగా ఉండాలి కదా. అందరూ చేతులు చాపండి. నేను చెప్పింది చెప్పండి. చాపండి. అత్తగారు మీరు కూడా. ఇప్పుడు మీరు అత్తగారు కాదు, ఓన్లీ ఫ్యామిలీ మెంబర్. కమాన్, చేతులు చాపండి. దేవుడు ఎదుట నిలబడి ఈ కుటుంబ సభ్యులుగా గీత పాలనని ఎదిరించకుండా ఆమోదిస్తామని, అనవసరమైన అత్యాశలతో ఇంటి ధనాన్ని వృధా చేయమని చెప్పండి. అనవసరమైన అత్యాశతో ఇంటి ధనాన్ని వృధా చేయమని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. దైవ సాక్షిగా ప్రమాణం చేస్తా ఉంటాను. దేవుడు ముందు చేసిన ప్రమాణం గుర్తు పెట్టుకుని దుబారా చేయకుండా బ్రతకండి. సార్, ఎవడీడు పూల బుట్టలతో వచ్చాడు? రేయ్, పూలు అమ్ముకునేవాడివి నేరుగా ఇంటికి వచ్చేస్తావా? బయట నిలబడి అడగాలి గాని. మాకేం పూలు పళ్ళు అక్కర్లేదు, పో. అయ్యో, వాడు అమ్ముకునేవాడు కాదు. నేను షాపుకు పోయి డబ్బులు కట్టేసి వచ్చిన. వీడు డెలివరీ ఇవ్వటానికి వచ్చినాడు. పూలు పళ్ళతో మాకేం పని? అంటే ఈరోజు మీ 2 జంటలకి తొలిరై ముహూర్తం కదా. తొలిరై గదిని అలంకరించడానికే ఈ పూల బుట్టలు తెప్పించిన. ఏంది? తొలిరై గదికి అలంకరణ చేయడానికి ఇన్ని పూలా? అవును, ఈ మాత్రం కావాలి కదా. ఇవన్నీ వద్దు, తీసుబొమ్మను. అదేంది పొన్నట్టే? పూలు పండ్లు లేకపోతే ఎట్టా తొలిరైకి? నేనేమైనా చెప్పినానంటే దానికి కారణం ఉంటది. మనకి 2 సార్లు పూలు పండ్లతోటి గదిని అలంకరించినారు. ఆ సెంటిమెంట్ ప్రకారం మనకి తొలిరయ్యే జరగలేదు, అందుకని వద్దు. ఎంత పెట్టుకున్నారు ఇవన్నీ? 5,000. అమ్మో, 5,000?
ఒక్క పూటలో నలిగిపోయి బయట పడేసే పూలకి 5,000 రూపాయలా? అసలు ఎవరిని అడిగి చేసినాడు ఈ ఖర్చు? ఆ ఇవేవి నిన్ను అడగాల్సిన పనిలే. అత్తయ్యగా నాకు అధికారం ఉండదు. ఆ డబ్బులు నా చేతనే ఇచ్చిండా. ఏంది? అధికారం నా చేతికి వచ్చిన తర్వాత మీకు ఏ అధికారం ఉండదు. ఏది చేసినా నన్ను అడిగే చెయ్యాలి. మర్యాదగా ఈ పూల బొట్లు రిటర్న్ అమ్మేసి 5,000 రూపాయలు నా చేతిలో పెట్టండి. పోండి. ఒరే గోవింద్, నా పేరు తిరుపతి. అయితే నా పేరు బాలాజీ అనమాట. అంత అయ్యి ఉంటుందిలే. ఒరే తిరుపతి, అసలు ఏం జరిగిందిరా? అదే నాకు అర్థం కావట్లేదురా బాలాజీ. ఒట్టి కరెంట్ షాక్ కాదురా, ట్రాన్స్ఫార్మర్ పేలితే ఫీజులు ఎగిరిపోయినట్టు ఎగిరిపోయి ఉండలా. కావాలంటే ఆ తిరుపతి గారిని అడుగు. అవునరా, బాలాజీ గారు చెప్పింది కరెక్టా. ఫూజులు ఎగిరిపోయిండ్లా. ఒరే ఒరే ఒరే, ఏంద్రా పేర్లు మార్చి మార్చి చెప్పుకుంటున్నారు? వాడి పేరు నువ్వు, నీ పేరేమో వాడు. అవునా?